లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈ రోజు మనం బిర్యానీ గురించి కొంచెం తెలుసుకుందాం. మీ బిర్యానీ అంటే మీకు నిజంగా ఇష్టమని చెప్పగలిగిన వారికి అర్థమవుతుంది. బిర్యానీ అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? బిర్యానీ అంటే హాట్ ఫేవరెట్. బిర్యానీ ఇష్టపడిన వారు చాలా తక్కువ. ఒక ప్లేట్ అన్నం, మాంసం, బంగాళదుంపలతో నాలుకతో నోరు ఊరుతుంది. అది చౌకగా లభించే బిర్యానీ లేదా ఖరీదైన రెస్టారెంట్లో అయినా బిర్యానీ యొక్క ఇరెసిస్టిబుల్ ఆకర్షణ నుండి మీకు దూరం చేసుకోవడం కష్టం. ఇంత బిర్యానీ తింటారు కానీ ఈ బిర్యానీ అసలు పేరేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పదం ఎక్కడ నుండి వచ్చింది? దీని అర్థం ఏమిటి? ఈ రోజు మనం బిర్యానీ గురించి తెలుసుకుందాం. మీ బిర్యానీ అంటే మీకు నిజంగా ఇష్టమని చెప్పగలిగిన వారికి అర్థమవుతుంది. బిర్యానీ తినడం మీకు సరిపోతుంది. ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారం ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా పాటిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బిర్యానీ విభిన్నమైన రుచి, విభిన్న వాసనలు విభిన్నంగా కనిపిస్తుంది. కోల్కతా, లక్నో, హైదరాబాద్, చండీగఢ్, అహ్మదాబాద్, ముంబై, దిండిగల్, అంబూర్, పొన్నాని, ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో వివిధ రకాల బిర్యానీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక్క చోట బిర్యానీ ఇతర ప్రాంతాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బిర్యానీ వింటే నాలుకలో నీళ్లు రాని వారు చాలా తక్కువ. బిర్యానీ కేవలం ఆహారం మాత్రమే కాదు, భోజన ప్రియులకు భావోద్వేగం. తుఫాన్ కారణంగా బిర్యానీ లవర్స్ సంఖ్య నిరంతరం పెరుగుతుంది. బిర్యానీ గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి. బిర్యానీలో బియ్యం, మాంసం, నూనె ఉంటాయి. బిర్యానీ తినడం వల్ల మన శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా చేరుతాయి. ఇది శరీరానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. బిర్యానీలో పసుపు, కుంకుమ వంటి మసాలా దినుసులు మన జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియకు సహాయపడతాయి. కానీ స్పైసీ బిర్యానీ ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ దేశంలో 10 రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. కోల్కతా బిర్యానీ యొక్క ప్రత్యేకమైన రుచి మర్చిపోలేనిది. బంగాళదుంపల సమక్షంలో బిర్యానీ రుచిగా మారుతుందని చాలా మంది చెబుతారు. మటన్ లేదా చికెన్తో తలసరి బిర్యానీ, కేరళలోని మలబార్ ప్రాంతం నుండి బిర్యానీ, కైమా లేదా జీరగా సాంబా అన్నం ఈ బిర్యానీ ప్రత్యేకత. అంతేకాకుండా ఈ తలసేరి బిర్యానీ వంటలో మెంతి, ఎండు మిరపకాయల రుచితో పూర్తిగా భిన్నమైన రూపాన్ని సంతరించుకుంది. లక్నో బిర్యానీ, అంబూరా బిర్యానీ, సింధీ బిర్యానీ, కచ్చి బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా ఉన్నాయి. 6 చిట్కలు పాటిస్తే షాప్లో లాగా ఇంట్లోనే బిర్యానీ చేసుకోవచ్చు. బిర్యానీలో నెయ్యి చాలా ముఖ్యమైనది. నెయ్యి సరిగా లేకుంటే బిర్యానీ ఆరిపోతుంది. కాబట్టి తగినంత నెయ్యి వాడండి. అది కోడి లేదా గుర్ర ఏదైనా బిర్యానీ వండేటప్పుడు సన్నని మాంసాన్ని ఉపయోగించండి. ఇప్పుడు దాని అసలు పేరుకు వద్దాం. బిర్యానీ ఒక ఆసియా వంటకం. దీని పేరు బిర్యాన్ నుండి వచ్చింది. ఇది పర్షియన్ పదం, అంటే వేయించిన లేదా కాల్చిన. ఇంకో పేరు కూడా ఉంది. మరొక పర్షియన్ పదం కూడా బిరింజి నుండి దాని పేరును పొందింది నమ్ముతారు. అంటే వండే ముందు వేయించాలి. కాబట్టి ఇక నుంచి బిర్యానీ తింటూ మీ స్నేహితులను ఈ ప్రశ్న అడగండి. బిర్యానీపై మీకున్న నిజమైన ప్రేమను వివరించండి.